రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. భీమిలి మండలం రాజుల తాళ్ల వలసలోని పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడి పాడి మత్స్య ఉద్యానవన రైతులతోటి మాట్లాడటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చేస్తే వాండర్ని అడగంటే వాండర్ని అడిగితే కాలేజీలో చేస్తాను ఫిల్టర్ చేసి నీరు అయితే ఉక్కోమన్నాం సార్. అసలు డైరెక్ట్ గా బాత్రూమ్ డైరెక్ట్ గా దీంట్లో ఉగ్గేస్తాను. రోజు 2 మదాలు నీరు వస్తుంది సార్. ఈ నీరే తాగేవాడండి ఒకప్పుడు వ్యవసాయం చేసినప్పుడు. అంత స్వచ్ఛత ఉండేది, అంత కలుషితం బాటిల్ పట్టుకొని తెచ్చుకోవాలి. ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాను సార్. అవి కూడా తాగితే ముడుకుల లోపులు కాళ్ళు లోపులు వచ్చేస్తాను. బోర్డులో పోతున్న నీళ్ళు కూడా ఆ చెరువు నీళ్ళు ఊడతాను సార్. ఆ నీళ్ళే తాగుతాను. సరే మాకు చెరుకు గట్ట అంటే వెళ్ళడానికి కూడా మాకు చిన్న రోడ్డు కావాలి బాబు. మాకు అసలు నడిచి వెళ్ళడానికి అవసరం లేదు కానీ రోడ్డు కావాలి. ఎప్పుడు చేసినది 15 తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సభాముఖంగా తెలియజేస్తున్నారు. చెరువు కట్ట మీద కూడా ఒక అప్రోచ్ కూడా ఒకటి అడిగారు. సో అది కూడా త్వరలో ఇన్స్పెక్ట్ చేసి దానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఎన్ఆర్ఈ ద్వారా మనం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దెన్ గుడౌన్ గురించి కూడా చెప్పారు. గుడౌన్ ఉంటే పండించిన పంటని మనము పెట్టుకోవచ్చు, మంచి ధర వచ్చేటప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి గతంలో స్కీమ్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి తెలుసుకుంటాను. లేకపోతే మన నబార్డు ద్వారా కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ మాట్లాడుతూ ఈ గుడౌన్ ఏర్పాటు చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. రైతులు బాగుండాలంటే వాళ్ళు గిట్టుబాటు ధర అనేది తప్పనిసరిగా రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే పంట బాగుండాలి. పంట బాగుండాలి, చేతులు సమయానికి రావాలి. మనం అనుకున్న స్థాయిలో ఖర్చు తగ్గించాలంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా, వివిధ డిపార్ట్మెంట్స్ కూడా రైతులతో సమన్వయాన్ని, రైతులతో కలిసి పనిచేస్తేనే అవుతుంది. దానికి ఇప్పుడు మనం వివిధ శాఖ జిల్లా అధికారులు జేడీ గారు కావచ్చు, ఏపీఎంఎల్ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పీడీ గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం పిలుస్తు కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడు మీరు విన్నారు, వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని. ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి
ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. దెన్ ఇన్పుట్సే కాకుండా పండిస్తున్న ఈ పంట మంచి రేటుకు వెళ్ళాలంటే దానికి ఒక మార్కెటింగ్ టైప్ అనేది చాలా చాలా కీలకం. దానికి సంబంధించి కూడా రైతులకి అండగా డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఈ పంటకి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఖర్చు తగ్గించడం కేవలం ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇదే కాకుండా మెకనైజేషన్ ఆల్సో చాలా కీలకం. సో మెకనైజేషన్కి కావాల్సిన చర్యలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనము చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రైతులు అడుగుతున్న ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఎక్విప్మెంట్, రోటోవేటర్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, టిల్లర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం చాప్ కట్టర్ లాంటివి కూడా మనము సబ్సిడీకి ఇవ్వడం జరుగుతున్నది. సో అవి రాబోయే రోజుల్లో ఇంకా అందరు రైతులకు అందించే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాడి రైతులకు సంబంధించి మనము గోకులం షెడ్స్ మనము మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు 150 పైన షెడ్స్ మనము మన జిల్లాకి కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది బెనిఫిషరీస్ ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంటే కాకుండా త్రూ ఏపీఐ మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటల అన్నిటికీ ప్రధానంగా బోర్ ఉన్న చోట్ల డ్రిప్, అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి దాని యొక్క సర్వే చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టిన అంటే గతంలో పెట్టిన యూనిట్స్ పనిచేస్తున్నాయి అనేది మీద ఆ యూనిట్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు జియో ట్యాగింగ్ చేయించుకోవడం జరుగుతున్నది. ఇది త్వరలో ఈ స్కీమ్స్ ప్రారంభం అవుతుంది. దాని ద్వారా మనం అప్లికేషన్స్ వస్తే అందరికీ కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఇప్పుడు అధికారులు మాట్లాడారు. సో భీమిలి నియోజకవర్గంలో పొలం కొలుస్తుంది కార్యక్రమం మనము జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే కొద్ది బ్యాక్ కొద్ది బ్యాక్ ఏది మాకు రాలేదు. అన్ని బాధపడే కష్టపడే మెట్టు ఏ రూపాయి కూడా మాకు మేట్లేదు. వ్యవసాయం చేస్తున్నాం. మన భీముల మండలంలో దాకమరి అనే రెవెన్యూ విలేజ్లో 71 మంది రైతులతో 46 ఎకరాలు చేస్తున్నాము. ఈ ప్రస్తుతం మనం మంగళవారం, బుధవారం మనం చేస్తున్నది 17 ఆర్బికేలు, మొత్తం 57 ఆర్బికేల్లోనే ప్రతి ఆర్బికేలో కూడా ఒక 10 మంది రైతులు. ఈ సంవత్సరం గ్రామాల్లో రైతులు చక్కగా పంటలు పండిస్తున్నారు, కానీ వీళ్ళకి గోదామ్స్ కొద్దిగా అవసరం ఉంది సార్. స్టోరేజ్ గోడౌన్స్ కావాలి సార్. ముఖ్యంగా భీమిలిలో మనకి ఏఎంసీలో గోడౌన్స్ ఉన్నాయి. దానికి రైతు బంధు, అలాగే వేదిక సౌకర్యం మా ఆఫీసర్స్కి, అలాగే ప్రజాప్రతినిధులకి, జడ్పీటీసీ గారికి, మిగతా రైతు సోదరులందరికీ కూడాను నమస్కారాలు. ఇంకా ఉద్యాన పంటలు ఇవన్నీ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారాలు. ముఖ్యంగా ఈ పొలం పిలుస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏది మాకు రాలేదు. అన్ని బాధపడే కష్టపడే మెట్టు ఏ రూపాయి కూడా మాకు మేట్లేదు. వ్యవసాయం చేస్తున్నాం. మన భీముల మండలంలో దాకమరి అనే రెవెన్యూ విలేజ్లో 71 మంది రైతులతో 46 ఎకరాలు చేస్తున్నాము. ఈ ప్రస్తుతం మనం